దొంగ హామీలతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందని అన్నారు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. పల్నాడు జిల్లా గురిజాల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఇక చంద్రబాబు మోసాలకు ఎండగట్టేందుకు జూన్ 4న నిరసన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో గురిజాల పట్టణ మరియు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరం రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయి రేపు జూన్ 4 సంవత్సరం అవుతున్న ఈ తరుణంలో ఇచ్చిన మాట తుంగలో తొక్కి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకపోవడానికి కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన మాకు ఆదేశాల మేరకు వెన్నుపోటు దినం ఈ రాష్ట్రం మొత్తం ప్రజలకి తెలియజేసేటట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ చేపడుతుంది. దానికి అనుగుణంగానే గురిజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళ పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి పిడుగురాళ్ళ మున్సిపల్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పోయి అక్కడ కమిషనర్ గారికి ఈ వెన్నుపోటు దినోత్సవం యొక్క ముఖ్య అంశాలు తెలియజేయటం జరుగుతుంది. సంబంధించినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజల పక్షాన పోరాడకుండా ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టుకుని వాళ్ళ హింసిస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు అందరూ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ సంబంధించినటువంటి నేతలు కూడా